రైట్ గా జగన్ ట్వీట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మనకపల్లి జిల్లా కోటవురట్ల మండలంలోని కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో ప్రమాదంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ప్రమాద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనలో పలువురు మరణించడం, మరికొందరు తీవ్రంగా గాయపడడం విచారకరమని అన్నారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈ ప్రమాదంలో మరణించిన, గాయపడ్డ వారి కుటుంబాలకు తోడుగా నిలవాలని వైసీపీ నాయకులను ఆదేశించారు. ఇక క్షతగాత్రులకు మంచి వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలు తిరిగి కోలుకునేలా అన్ని రకాలుగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రమాదం గురించి పార్టీ నాయకులను ఆరా తీశారు. ఇక ఘటనా స్థలానికి వెళ్లి సాయంగా నిలవాలని వైసీపీ శ్రేణులను జగన్ ఆదేశించారు. గత జనవరిలో జరిగిన తిరుపతి తొక్కిస్లాటపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. తిరుపతి తొక్కిస్లాట వెనుక వైసీపీకి చెందిన భూమన కరుణాకర్ రెడ్డి హస్తం ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటన వెనుక భూమన హరినాథ్ రెడ్డి హస్తం ఉండవచ్చని, ఈ వ్యవహారంపై మరోసారి విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు. తిరుపతి ఎస్వీ గోశాలలో గోవులు మృతి చెందాయి అంటూ భూమన కరుణాకర్ రెడ్డి అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గోవుల మృతిపై మార్ఫింగ్ ఫోటోలు విడుదల చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో గోశాల మాజీ డైరెక్టర్ హరినాథ్ రెడ్డి దురుద్దేశంతో ఫోటోలు మార్ఫింగ్ చేసి వైసీపీకి అందజేశారని, వారు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు. ఇక ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోబోమని, వారి ఇరువురిపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరికలు జారీ చేశారు. వ్యక్తి టీటీడీ చైర్మన్ కావటం మనందరి దురదృష్టం. ఎందుకంటే ఆయన వేసే అన్ని వేషాలే, ఒరిజినల్ వ్యక్తి కాదు, హిందువు కాదు. ఆయన పిల్లలు ఏ సాంప్రదాయం ప్రకారం పెళ్ళిళ్ళు చేశాడు మనం అందరూ చూసాం. ఆయన ఏదో ఈరోజు ఒంటికాల మీద టీటీడీని టార్గెట్ చేస్తున్నాడు. ఇట్స్ ఓన్లీ a టార్గెట్. ఏం అవసరం వచ్చింది ఆయనకి? రాజకీయంగా పోరాడాలంటే రాజకీయ నాయకులను వారి మీద పోరాడమని. టీటీడీని ఎందుకు ఊరికా బ్లేమ్ చేస్తున్నారని నేను అడుగుతున్నాను స్ట్రైట్గా. అదేవిధంగా మేము వచ్చి 5 నెలల పైన అవుతుంది. ఏ ఐటెం తీసుకున్నా దాంట్లో స్కామ్. ఇది ఉంది, ఇది లేదని కాదు, ప్రతిదీ ఐటెం, ప్రతిదీ కమిషన్ తీసుకున్నాడు. పోతా 1600 కోట్ల రూపాయలు ఈ ఇంజనీరింగ్ వర్క్స్కి ఇచ్చేళ్ళాడు. దాంట్లో 8%, 10%, 15% పే చేసిన వాళ్ళు వచ్చారు నా దగ్గరికి. సార్ మేము ఇంత ఇచ్చాము, ఇప్పుడు మా సంగతి ఏందని కమిషన్లు ఇచ్చి తీసుకున్నాడు. ఆయన టీటీడీ చైర్మన్ కాదు, కమిషన్ల చైర్మన్. ఆయన ఈరోజు మా మీద బురదగలేది. ఆయన ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్ ఆవులకి ఇచ్చాడు, దానా పురుగులు పట్టింది ఇచ్చాడు. ఎప్పుడూ వచ్చింది పాపాను పోలేదు ఆయన. ఈరోజు ఏదో 100 ఆవులు పోయినాయి, చైర్మన్ ఒప్పుకున్నాడు. కొన్ని సహజంగా మరణించే ఆవులు ఉంటాయి, ఆరోగ్యం బాగాలేకుండా కొన్ని ఉంటాయి. వృద్ధాప్యం వచ్చిన ఆవులు చనిపోతూ ఉంటాయి. ఏ ఇండ్లలో మనుషులు చనిపోవట్లేదా? ఆవులు చనిపోవా? టీటీడీ నిర్లక్ష్యం అయితే లేదు, 100కి 100 నేను చెప్పగలుగుతాను ధైర్యంగా. కాబట్టి ఇవన్నీ ఆయన మానుకుంటే బెటర్. ఎందుకంటే ఏమీ దొరకట్లేదు, ఏదో లాగుతాడు. దురదృష్టకరం. ఒక హిందూ వ్యతిరేక అయినటువంటి వ్యక్తి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మాజీ ఎంపీ హర్షకుమార్ పాస్టర్ ప్రవీణ్ మృతి కేసుపై సంచలన వ్యాఖ్యలు తెలిపారు. ప్రవీణ్ పగడాల మృతి యాక్సిడెంట్ వల్ల కాదని, మొదటి నుంచి పోలీసులు యాక్సిడెంట్ కోణంలోనే దర్యాప్తు చేశారని అన్నారు. యాక్సిడెంట్ అయితే ప్రవీణ్ బ్యాంకు ఖాతాలు ఎందుకు సీజ్ చేశారని ప్రశ్నించారు. బండి ఆబ్జెక్ట్ కు గుద్దితే బండిపై కేగిరి ముందుకు పడాలి కానీ మనిషి మీద పెట్టినట్లు ఎందుకు ఉందని హర్షకుమార్ అన్నారు. అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్లో 2 రోజులు ఉన్నాను. 2 రోజులు ఎక్కడెక్కడ తిరిగానో నా గూగుల్ చెక్ చేసుకుంటే, నా గూగుల్ లొకేషన్ చెక్ చేసుకుంటే పోలీసులకు తెలుస్తుంది నేను హైదరాబాద్లో ఏమేమి చేశాను, ఎక్కడెక్కడికి వెళ్ళాను అన్నది తెలుస్తుంది. బట్ వన్ థింగ్ నేను అడుగుతూ ఉన్నాను, అసలు విజయవాడ కొవ్వూరు ప్రోగ్రాంని ఫిక్స్ చేసింది ఎవరు? అసలు యాక్చువల్ షెడ్యూల్లో
ఈ డేట్స్లో ప్రవీణ్ మహారాష్ట్ర పూణే వెళ్ళాలి. అటువంటిది ఆ ప్రోగ్రామ్ యాజ్ పర్ ది షెడ్యూల్ ఇది సడన్గా ఫిక్స్ చేసి విజయవాడ నుంచి కొవ్వూరు నుంచి బలవంతంగా ఆయన్ని ఫోర్స్ చేసి ఎవరు రప్పించారు? ఇది నేను హైదరాబాద్లో తెలుసుకున్న విషయం. ప్రవీణ్ పగడాల ఆయన బండి మీద రావడానికి గల కారణం బండి ఇక్కడికి పెట్టేద్దామన్న ఉద్దేశం కూడా ఉంది. బట్ ఆయన ఫ్రెండ్ ఒక ఆయన మోటార్ సైకిల్ బాగు చేయించుకుంటూ ఉంటుంటే ఆయన కారు రాజమండ్రిలో ఉండిపోయింది. మోటార్ సైకిల్ బాగు చేయించుకుంటూ ఉంటుంటే వెళ్ళి హలో మీరు ఇక్కడ ఉన్నారు అంకుల్ అని చెప్పి నా కారు వాడుకోండి అని కారు ఇచ్చేసి నువ్వెలాగ వెళ్తావు అంటే అబ్బాయి వెళ్ళొద్దు బాబు అంత దూరం అంటే లేదు లేదు బండి అక్కడ పెట్టి. అసలు విజయవాడలో ఎవరు పిలిచారు? కొవ్వూరులో ఎవరు పిలిచారు? అసలు ఆ బండి మీద రావడానికి గల కారణం విజయవాడలో మీటింగు, కొవ్వూరులో మీటింగు. అది పోలీసులు ఎక్కడా కూడా డిస్క్లోజ్ చేయలేదు. అసలు విజయవాడ ఎవరు పిలిచారు, కొవ్వూరు ఎవరు పిలిచారు? మీటింగులకు వెళ్తున్నవాడు తాగేసి మీటింగులకు వెళ్తాడా? మీటింగులకి అని చెప్పి వెళ్తున్నవాడు తాగేసి వెళ్తాడా? పోనీ 2 బీర్లు 2 క్వార్టర్లు కొన్నది అంతే కదా, 950 రూపాయలకి వచ్చేది. ఆఫులు రావు కదా, వస్తే లేకపోతే శాంపిల్ బాటిల్ బండి మీదే ఎక్కడో తాగేశాడు. అసలు మంచినీళ్ళు తాగకుండా హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ఎలా ప్రయాణం చేశాడు ఒక వ్యక్తి? ఇంత ఎండలో ఎక్కడ మంచినీళ్ళు బాటిల్ అన్న సబ్జెక్టు ఎక్కడ రాలేదు. మరి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో మంచినీళ్ళు తాగకుండా అంత దూరం ప్రయాణం చేయగలరా అన్నది మరి వాళ్ళే చెప్పాలి. అనదర్ థింగ్ ఏంటంటే ఎక్కడ తాగినట్టు ప్రూవ్ లేదు. పోనీ పోస్ట్ మార్టంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే పోస్ట్ మార్టంలో ఆనవాళ్ళు ఉన్నాయి. ఈ ముక్క ఎప్పుడు చెప్పాలంటే పోస్ట్ మార్టం అయిన వెంటనే చెప్పాలి. ఇమీడియట్గా ఇతను ఇంట్రాగేషన్ సిచ్యుయేషన్లో ఉన్నాడు అన్న మాట పోస్ట్ మార్టం అయిన వెంటనే చెప్పాలి. ఈ కథలన్నీ అల్లి మళ్ళీ ఇంకొక ఏంటంటే అంతకుముందు కూడా మార్చిలో ఈయన ఇక్కడికి కొన్నాడు అంటే రాజమండ్రిలోనే. హైదరాబాద్ సీతాఫల్ మండిలోని అంబేద్కర్ విగ్రహాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి నేపథ్యంలో విగ్రహాన్ని నీటితో శుభ్రం చేసి పాలాభిషేకం చేశారు. అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాలను శుభ్రం చేసి అలంకరించుకుని రేపు జరగబోయే 134వ జయంతి ఉత్సవాలకు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక రేపు ఉదయం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం నుంచి ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు ఊరేగింపు నిర్వహిస్తామని తెలిపారు. గౌరవనీయులు గంగాపురం కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ అసెంబ్లీ సీతాఫల్ మండి పెద్దపల్లి జిల్లా మంథనిలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతుల కోసం ప్రభుత్వ వ్యవసాయ శాఖ, పౌర సరఫరాల శాఖ సమన్వయంతో కలిసి ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించేలా పనిచేస్తాయన్నారు. గత ప్రభుత్వం బస్తాకు 4 కేజీలు, క్వింటాలుకు 10 కేజీల తరుగు పేరుతో రైతులకు అన్యాయం చేసిందని గుర్తు చేశారు. ఖరీఫ్ పంట ధాన్యంలో ఎలాంటి తరుగు లేకుండా సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చి పూర్తి స్థాయిలో 2 లక్షల రుణమాఫీ చేసినట్లు శ్రీధర్ బాబు తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వారి ఆధ్వర్యంలో
కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. పిఎస్సిఎస్ చైర్మన్, డైరెక్టర్ సోదరులు, సోదరిమల్లు, మరి ఇక్కడ ఉన్న రైతు సోదరులకు సంబంధించి పరిసరాల ప్రాంతంలో ఉంటున్న మా రైతన్నల పండించిన ధాన్యానికి సంబంధించి కనీస మద్దతు ధరతో పూర్తి స్థాయిలో ధాన్య సేకరణ చేయాలని కనీస మద్దతు ధర ఇస్తూ సన్న రకాలకి బోనస్ని ఇస్తూ మొట్టమొదటిసారి మా ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే ధాన్యం కొనుగోలుకు సంబంధించిన అంశం విషయంలో ఒక్క గింజ కూడా తరుగు పేరిట రైతుకు అన్యాయం చేయకుండా, గింజ కూడా నష్టపోకుండా రైతుకు న్యాయం చేసే ఓ కార్యాచరణ తీసుకొని కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని రైతు సోదరుడికి గత ప్రభుత్వ హయాంలో బస్తాకు 4 కేజీల నుంచి క్వింటల్కు 10 కేజీల వరకు